మరాఠా రిజర్వేషన్ ఉద్యమం మరో వివాదానికి తెరతీసింది. మరాఠాలను ఓబీసీ జాబితాలో చేర్చడానికి మహారాష్ట్ర సర్కార్ ఇటీవల సూత్రప్రాయంగా అంగీకరించింది. మనోజ్ జారంగే ఉద్యమం నేపథ్యంలో మహారాష్ట్ర సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే మహారాష్ట్ర సర్కార్ నిర్ణయాన్ని ఓబీసీ నేతలు తప్పుపడుతున్నారు. మరాఠాలను ఓబీసీల జాబితాలో చేరిస్తే సహించేదే లేదని సర్కార్ను వీరు హెచ్చరించారు. మరాఠాలను బీసీ జాబితాలో చేర్చడానికి మహారాష్ట్ర సర్కార్ ఇటీవల అంగీకరించింది. మరాఠా కోట కార్యకర్త మనోజ్ జారాంగే అమర నిరాహార దీక్ష నేపథ్యంలో దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వంలోని మహారాష్ట్ర సర్కార్ అంగీకరించింది. ఇందులో భాగంగా అర్హులైన మరాఠాలకు కుంబే సామాజిక వర్గంగా పరిగణిస్తూ కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయడానికి ఫడ్నవీస్ సర్కార్ ఆమోదం తెలిపింది. దీంతో మనోజ్ జారాంగే 5 రోజుల పాటు చేసిన ఆమరణ నిరాహార దీక్షకు విరమించారు. ఫలితంగా మరాఠా రిజర్వేషన్ ఉద్యమానికి తెరపడింది. అంతేకాదు దేవేంద్ర ఫడ్నవీస్ సర్కార్కు ఊరట లభించినట్లయింది. అయితే మహారాష్ట్ర సర్కార్ తీసుకున్న నిర్ణయంపై ఓబీసీలు మండిపడుతున్నారు. మహారాష్ట్ర సర్కార్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనలు కూడా చేపడతామన్నారు. మరాఠాలను కుంబీ సామాజిక వర్గంగా పరిగణించే హక్కు మహారాష్ట్ర సర్కార్కు లేదని ఓబీసీ నేత లక్ష్మణ్ హాంకే కుండబద్దలు కొట్టారు. మరాఠాలు కుంబీ సామాజిక వర్గానికి చెందుతారా లేదా అని తేల్చాల్సింది కేవలం బీసీ కమిషన్ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. ఒక్క మరాఠాలే కాదు, సమాజంలో ఏ వర్గమైనా బీసీ పరిధిలోకి వస్తారా రారా అని చెప్పాల్సింది వెనుకబడిన తరగతుల కమిషన్ మాత్రమేనని లక్ష్మణ్ హాకే స్పష్టం చేశారు. మరాఠాల రిజర్వేషన్ విషయమై దేవేంద్ర ఫడ్నవీస్ సర్కార్ తన పరిధి దాటి వ్యవహరించిందని ఆయన మండిపడ్డారు. అంతేకాదు బీసీ రిజర్వేషన్లను దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు నీరుగారుస్తున్నాయని లక్ష్మణ్ హాకే ఘాటు ఆరోపణలు చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే బీసీ రిజర్వేషన్లను ఒక ఆయుధంగా పొలిటికల్ పార్టీలు ఉపయోగించుకుంటున్నాయని ఆయన దుయ్యబట్టారు. దీంతో బీసీల రిజర్వేషన్లు నీరుగారుతున్నాయని ఆయన మండిపడ్డారు. ఫలితంగా అర్హులైన వెనుకబడిన తరగతులకు సామాజిక న్యాయం దక్కడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతిమంగా కొన్ని అగ్రకులాలు బీసీల పేరుతో లాభపడుతున్నాయని లక్ష్మణ్ హాకే వెల్లడించారు. కాగా మరాఠాలను ఓబీసీలో చేర్చడానికి అంగీకరిస్తూ దేవేంద్ర ఫడ్నవీస్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై మహారాష్ట్ర మంత్రి ఓబీసీల ప్రముఖ నేత ఛగన్ భుజ్బల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరాఠాలు కుంబీ సామాజిక వర్గం రెండు వేరువేరు అని ఆయన వెల్లడించారు. ఈ విషయాన్ని గతంలో కూడా సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసిందన్నారు ఛగన్ భుజ్బల్. కాగా మహారాష్ట్ర సర్కార్ తీసుకున్న నిర్ణయంపై ఓబీసీలు న్యాయ పోరాటం చేస్తారని ఆయన వెల్లడించారు. బీసీల హక్కులు పరిరక్షించుకోవడంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని ఛగన్ భుజ్బల్ కుండబద్దలు కొట్టారు. కాగా వెనుకబడిన తరగతుల కోసం రూపొందించిన అనేక సంక్షేమ కార్యక్రమాలను శరవేగంగా అమలు చేయాలని దేవేంద్ర ఫడ్నవీస్ సర్కార్ నిర్ణయించుకుంది. అలాగే వారి రిజర్వేషన్ల అమలులో ఎదురయ్యే సమస్యలను కూడా పరిష్కరించాలని డిసైడ్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఒక కేబినెట్ సబ్ కమిటీని దేవేంద్ర ఫడ్నవీస్ సర్కార్ ఏర్పాటు చేసింది. కాగా ఈ కేబినెట్ సబ్ కమిటీలో మొత్తం 9 మంది సభ్యులుంటారు. ఈ కేబినెట్ సబ్ కమిటీ రెవెన్యూ మంత్రి చంద్రశేఖర్ బావన్కులే సారథ్యం వహిస్తారు. కాగా మనోజ్ జారాంగే నాయకత్వంలోని మరాఠా రిజర్వేషన్ ఉద్యమానికి ఇటీవల తెరపడింది. మనోజ్ జారాంగే ప్రధాన డిమాండ్లలో ఒకటైన హైదరాబాద్ గెజిట్కు దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వంలోని మహారాష్ట్ర సర్కార్ ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ ఆమోదం తెలిపింది. దీంతో మనోజ్ జారాంగే 5 రోజులుగా చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష విరమించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మరాఠా కోటపై తమ ప్రధాన డిమాండ్లు చాలా వాటిని మహారాష్ట్ర సర్కార్ ఆమోదించిందని కూడా మనోజ్ జారాంగే వెల్లడించారు. అర్హులైన మరాఠాలకు కుంబీ సామాజిక వర్గంగా పరిగణిస్తూ కుల ధృవీకరణ పత్రాలు కూడా జారీ చేయడానికి ఫడ్నవీస్ సర్కార్ అంగీకరించిందని ఆయన తెలియజేశారు.
ప్రధానంగా మరాఠాలను కున్బీ సామాజిక వర్గంగా పరిగణిస్తూ వారికి సబ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలన్నది మనోజ్ జారంగే పెట్టిన ప్రధాన డిమాండ్. అయితే ఇందులో న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని చెబుతూ వచ్చింది దేవేంద్ర ఫడ్నవీస్ సర్కార్. కానీ మనోజ్ జారంగే ఉద్యమానికి లభిస్తున్న జనాదరణ చూసి దేవేంద్ర ఫడ్నవీస్ సర్కార్కు కీలక నిర్ణయం తీసుకోక తప్పలేదు. దీంతో హైదరాబాద్ గెజిట్కు మంత్రివర్గం ఏర్పాటు చేసిన సబ్ కమిటీ చివరకు ఆమోదం తెలియజేసింది. ఏది ఏమైనా దేవేంద్ర ఫడ్నవీస్ సర్కార్కు ఓబీసీల నుంచి మరో ఇబ్బంది వచ్చినట్లే భావించాలి.